ఏశావు జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే మన ప్రాధాన్యతలని మనం క్రమపరచుకోవాలి. అంటే ఏది ముఖ్యమో, ఏది ముందు చేయాలో, దేనికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనకు తెలియాలి. చాలా మంది కుటుంబ జీవితంలో కూడా మనం చూసినట్లయితే అండి, ఏది ఇంపార్టెంటో వాళ్ళకి అర్థం కాదు. పనికిరాని విషయాల గురించి వాళ్ళు గొడవ పడుతుంటారు, పనికిరానివి ఆలోచిస్తుంటారు. ఈవెన్ పరిచర్యలో కూడా మనం చూసినట్లయితే ఏది ప్రధానమైనదో దానిపైన వాళ్ళ దృష్టి ఉండదు, కానీ చిన్న చిన్న విషయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏశావు కూడా చేసిన పని అదే. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహిస్తున్న వాగ్దాన భూమిలోకి వెళ్తున్నప్పుడు మార్గం అంతా కూడా వాళ్ళ దృష్టి దేని మీద ఉంది అంటే వాగ్దాన భూమి పైన లేదండి. తిండి మీద, నీటి మీద సనుగుకుంటూ గొనుక్కుంటూ ఆ పరిస్థితుల పైన వాళ్ళ దృష్టి కేంద్రీకరించారు, కానీ నిజంగా వాగ్దాన భూమి పైన వాళ్ళ దృష్టి లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏశావు తను ఏం కలిగి ఉన్నాడో, ఏది ముఖ్యమైనదో అది తనకు తెలియటం లేదు.